హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనం వంకాయ కర్రీని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వంకాయ పులుసుకు కావాల్సినవి ఒక 3 వంకాయలు తీసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో కట్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. వంకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు: కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కొబ్బరి పొడి తీసుకోవాలి. 1 చిన్న టమాటా కట్ చేసి తీసుకోవాలి. 1 ఉల్లిపాయ, 1 స్పూన్ కారం, ఉప్పు రుచికి తగినంతగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి. కట్ చేసి పక్కన తీసి పెట్టుకున్న ఉల్లిపాయని ఒక 1 మినిట్ వరకు గ్యాస్ పైన కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. వెంటనే టమాటా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల మనకి టమాటా, ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. కొంచెం పసుపు, ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న వంకాయలను గట్టిగా పిండి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై కానివ్వాలి. తరువాత ధనియా పౌడర్ 1 స్పూన్, తర్వాత కొబ్బరి పొడి 1 స్పూన్ తీసుకోవాలి. కారం 1 స్పూన్ కారం. నేను ఇక్కడ 3 వంకాయలే తీసుకున్నాను కాబట్టి వాటికి సరిపడా మాత్రమే తీసుకున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ వంకాయలు తీసుకుంటే వాటికి సరిపడంత తీసుకోవచ్చు. 1 టీ గ్లాస్ మైన వాటర్ తీసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి.
బాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. అన్నీ కలిసేలాగా ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం అలానే ఉంచుకోవాలి గ్యాస్ పైన. మధ్య మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి ఒకసారి అలా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది. కొంచెం నీళ్ళు వాటర్ తక్కువైతే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత ఉడికినట్టు ఒకసారి కలబెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి ఒక 1 మినిట్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేడిగా వంకాయ పులుసు రెడీ అయిపోయింది. ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. రైతాలోకి, వైట్ రైస్లోకి, చపాతీ, పూరీలోకి దేంట్లోకైనా ఈ పులుసు చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.